ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీరు వీక్షించండి. అట్లానే ఈ సమయంలోనే మీ బంధువులు, ప్రియులు అనేకులకు కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. కనుక మరి సమయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా మనందరం రిసీవ్ చేసుకుందాం. ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం కృపా వాక్కును మరి మనం వింటూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మాటను, వాగ్దానం చదువుకున్నాం కదా. మరి ఉదయకాలము దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని, అంతేకాకుండా భక్తిహీనులతో గడుపుట కంటే నా దేవుని మందిర గడప దగ్గర, గుమ్మము దగ్గర నివసించుట నాకు సంతోషము, నాకు ఇష్టము అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మవశుడై మాట్లాడుతున్న మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకున్నట్లయితే ఒక్క దినం మన దేవుని యొక్క సముఖంలో గడుపుతూ ఉండగా మన మిగిలిన దినములు, 1000 దినములు, మన జీవిత కాలం ఆ ఒక్క దినం ఎంతగానో మరి ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంది. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థనతో మన దినాన్ని మరి ప్రారంభించడానికి మనం సిద్ధపడదాం. ఎందుకు అంటే దినములు చెడ్డవి, ఎక్కడ చూసినా భయములు, ఎక్కడ చూసినా మోసములు, అల్లర్లు, గొడవలు. కానీ మరి దేవుని యొక్క సముఖముతో మనం మన దినమును ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఆ దినం అంతటికీ కూడా ఆ మొదటి సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అంతేకాకుండా మరి వారంలో మొదటి దినముగా, అంతేకాకుండా మరి నెలలో మొదటి దినముగా, అంతేకాకుండా సంవత్సరంలో మొదటి దినముగా మరి దేవుని యొక్క సముఖంలో మనం గడుపుతూ ఉండగా మన బ్రతుకు దినములన్నిటిలో ప్రాముఖ్యమైన సమయాన్ని, ప్రాధాన్యమైన సమయాన్ని మనం దేవునికి ఇచ్చి మనము గడుపుతూ ఉండగా మిగిలిన దినములు, మిగిలిన సమయం, మిగిలిన కాలాన్నంతటిని కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా దయచేయబోతున్నాడు. అదే కీర్తనాకారుడు, భక్తుడు మాట్లాడుతున్నాడు. నా దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది. భక్తిహీనుల గుడారంలో నివసించటం కన్నా నా దేవుని యొక్క గడప గుమ్మము దగ్గర నేనుంటే అది ఎంతో శ్రేష్టము, అది నాకు ఇష్టము, అది ఎంతో క్షేమము అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఎప్పుడూ కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి అటెండ్ అవుతూ, ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనతో దేవుని సమీపిస్తూ, ఆయన వాక్యంలోనూ ఎదుగుతూ, మరి సంఘంలో మీకు బోధించబడుతున్న దైవజనుల యొక్క దేవుని మాటలను రిసీవ్ చేసుకుంటూ నమ్మకంగా సంఘంలో మనం కొనసాగుతుండగా, దేవుని మందిర ఆవరణంలో ప్రభు కొరకు మనం ప్రయాసపడుతుండగా, పరిచర్యలో నిలబడుతుండగా, సహకారులుగా నిలబడుతుండగా ఇంకా దేవుడు అతి శ్రేష్టమైన దీవెనలను మీ జీవితాల్లో ప్రభు దయచేయబోతున్నాడు. కనుక సంతోషంగా ఉండండి, సహకారులుగా ఉండండి, దేవుని మందిరంలో గడపటానికి ఇష్టపడండి. పరిచర్యలో కొదువైన పాటలలో మీ వంతు సహకారాన్ని అందించే వారిగా ఉండటానికి సిద్ధపడండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఇంకా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. లోకంలో అల్లరితో కూడిన ఆటల్లో, పాటల్లో, భక్తిహీనుల గుడారాల్లో, గొప్ప గొప్ప స్థానాల్లో మనం కూర్చోటం కన్నా దేవుని సన్నిధిలో ఒక మూల గడిపేటటువంటి సమయాన్ని మనం తీసుకున్న అదెంతో దీవెనకరమైనది, విలువైనది, శ్రేష్టమైనది. కాబట్టి దేవుని సన్నిధి కోసం ప్రయాసపడదాం, దేవుని సన్నిధి కొరకు పరుగులు పెడదాం, దేవుని మందిర ఆవరణంలోనికి పరిగెడదాం, ఆయన సన్నిధిలో గడుపుదాం. దేవుడి సంవత్సరం మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం అతి శ్రేష్టమైన రీతిలో మరొకసారి మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. నా దేవుని మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమైనదని ప్రభువా, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర గడప దగ్గర ప్రభా, గుమ్మము యొద్ద నివసించుట నాకు మేలు, క్షేమం, ఆనందమని ప్రభువా కీర్తనాకారుడు అంటున్నాడు. ఆత్మవశుడై ప్రభా తానిచ్చిన ఈ మాట నీవు మాట్లాడుతున్నావు మాతో. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీ సన్నిధి కొరకు, నీ మందిర ఆవరణముల కొరకు, నీ పరిచర్య కొరకు అయ్యా, నీ యొక్క తండ్రి సన్నిధిలో గడుపుట కొరకు ప్రభా తృష్ణపడిన ప్రాణాలుగా నీ బిడ్డలు ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నీ సన్నిధిలో గడుపుట నిజముగా 1000 దినముల కంటే
శ్రేష్టమైనది ప్రభువా. అయ్యా, మేలులను రుచి చూచినట్లుగా నీ బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఉన్న శ్రేష్టతను ప్రభా గ్రహించే మనసులు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా తండ్రి, రక్షణ లేని వారి కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగును గాక. నీవు పొందిన గాయముల ద్వారా, నీవు కార్చిన రక్తము ద్వారా ఉన్న అయ్యా పాప క్షమాపణ, విమోచన, స్వస్థత, దీవెన, ఆరోగ్యం నీ బిడ్డలందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయ కాలం కలుగును గాక. ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డలు దీవించబడాలి, సమృద్ధి చేత నింపబడాలి, వారు కలిగిన అక్కర్ల అవసరతలని దైవ చిత్తానుసారంగా నెరవేర్చబడును గాక. ఈ దినం రోగములతో బలహీనతలతో ఉన్నవారు, బెడ్డెడ్ అయిన వారు, హాస్పిటల్స్ లో ఉన్నవారు యేసు నామములో వారికి విడుదల, స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రభా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు బిడ్డలకు కలుగును గాక. ప్రభా ఈ దినం నాయన అన్ని రకాలుగా తండ్రి బిడ్డలను దీవించండి, ప్రతి విధమైన శోధనల నుండి తప్పించండి. భార్యాభర్తల విషయమే సమాధానం దయచి, కుటుంబాల్లో సమాధానం దయచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదలియండి అయ్యా, కోర్టు కేసుల నుంచి విడుదలియండి ప్రభా. అయ్యా, దూర దేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు నీ చిత్తానుసారంగా సహాయం మీరు అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యని కొట్టివేయండి. గర్భఫలములు యేసు నామములో బిడ్డలకు దయచేయబడును గాక. వివాహము కాని బిడ్డల జీవితాల్లో కార్యములను జరిగించండి ప్రభా. మంచి సంబంధములను నడిపించండి. ఘనముగాటి బిడ్డల వివాహాలు జరుగుటకు ద్వారాలు తెరవండి. ఏ సమస్యలతో ప్రభా ఈ వాగ్దానం కార్యక్రమాల్లో ప్రార్థనా సహాయం కోర్చున్నారో ప్రభా, అటు వారందరి అవసరతలు, అక్కర్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తీర్చబడును గాక. ప్రతి కామెంట్స్ లో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ కి నాయన సమాధానం ఇప్పుడే దయచేయబడును గాక. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. క్షేమని బిడ్డలకు అనుగ్రహించి వారిని ఆశీర్వదించమని అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులు, ప్రియులు అనేకులు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.